ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణం దరూరు కోదండ రామాలయం కళ్యాణ వేదిక ఆవరణములో శ్రీ సువర్ణ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో శరన్న నవరాత్రి ఉత్సవాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం భక్తుల భజనుల హారతి అనంతరం దుర్గామాత విగ్రహాన్ని శోభయాత్రగా పట్టణపుర వీధుల మీదుగా తీసుకెళ్లారు. వేలాది మంది భక్తులతో శోభయాత్ర కనుల పండుగలాగా జరిగింది. మొదటి సంవత్సరం 9 సంవత్సరాలకి ఒక వెలుగుతుంది. అది భక్తులు, మాతలు, భవానీలు ఆదరించి అప్పుగా చేర్చుకున్నారు కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే ఆదరించారో అలాగే ఇంకా మంది కూడా ఆదరించి సువర్ణ దుర్గా సేవా సమితి మనది మనందరికీ కనుక తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళ మీ పైన ఉండాలని కోరుకుంటూ జై భవాని, జై సువర్ణ సమర్పించవచ్చు. ఏదైనా వస్తు రూపాయ, ధన రూపాయ ఏదైనా సమర్పించవచ్చు. ఏది కూడా ఊరికే రాదు కనుక మన వంతు సహాయంగా ఏదో ఒకటి చేస్తే కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ఇదే మాట 100 మాటలుగా స్వీకరించి అమ్మవారికి మీ వంతు సహాయం సేవలు చేసి అమ్మవారి కరుణ ప్రార్థిస్తున్నాం. ఈరోజు మొదటి అన్నప్రసాద కార్యక్రమం. దయచేసి ఎవరు కూడా అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, బలవంతం కూడా చేయొద్దు. భవానీలు ఎక్కడ కూడా బలవంతం చేయొద్దు. 1, 2 సార్లు వేయండి, 2, 3 సార్లు వేయండి అనేది బలవంతం చేయొద్దు. దయచేసి చేయొద్దు. బ్రహ్మ పండిత, జై భవాని, జై సువర్ణ. విపులంబే మాతకి జై బల సువర్ణ దుర్గా మాతకి. హరి ఓం బ్రహ్మాపరం బ్రహ్మావే బ్రహ్మాగ్నో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ సమాయుక్త ప్రజన్యం చతుర్విధం. ఓం సహనా భవతు సహనౌ పునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మీరు ఎక్కడైతే పడేస్తారో వేరే వాళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అక్కడ ఏమైందంటే మనమే చేసిగా చూపించుకోవడం జరుగుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా సువర్ణ దుర్గా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో నవమ శరన్నవరాత్రోత్సవాల ఉత్సవం ఆహ్వానం తెలియజేయడం జరిగింది. దయచేసి భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు కావాల్సిన మనవి. అలాగే జగిత్యాల జగదీశ్వరి అయినటువంటి సువర్ణ దుర్గా అమ్మవారు రోజుకో రూపంలో 9 రోజులు 9 రూపాల్లో 9 రోజులు రోజుకో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. సువర్ణదుర్గ ప్రాంగణంలో ఉన్నటువంటి అమ్మవారు, కొలువైనటువంటి అమ్మవారు ఎక్కడ ఉండదు, ఒకటే చోట ఉంటుంది ఇలాంటి రూపం.
దివ్యమైన రూపం. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ జై భవాని, జై సువర్ణ.